ఏదైతే హన్మకొండ జిల్లా వైబ్రేట్ జూనియర్ కళాశాలలో ఫస్ట్ ఇయర్ చదువుతున్న యనుమల భవానీ రెడ్డి ఆత్మహత్యకు సంబంధించి వాళ్ళ కుటుంబ సభ్యులు అయితే హత్యన ఆత్మహత్యన అన్న కోణంలో అయితే అనేక తీరులు అయితే ఆరోపిస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. ఏదైతే యనుమల భవానీ రెడ్డికి సంబంధించి ములుగు జిల్లా మంగపేట మండలం కమలాపురం గ్రామానికి చెందిన వ్యక్తిగా అయితే వాళ్ళ కుటుంబ సభ్యులు అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. ఏదైతే యనుమల భవానీ రెడ్డి ఎందుకు ఆత్మహత్య చేసుకుంది, మా అమ్మాయి చాలా కాలం నుంచి మాతోనే మాట్లాడుతూనే ఉంది, చాలా ఉత్సాహవంతురాలు అని చెప్పేసి వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తున్న పరిస్థితి ఉంది. అసలు హత్యన ఆత్మహత్యన అన్న కోణంలో అయితే విద్యార్థి సంఘాల నాయకులు కావచ్చు, లేకపోతే వాళ్ళ కుటుంబ సభ్యులు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఆరోపిస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. ఏదైతే జూనియర్ కళాశాల వద్దకు అయితే విద్యార్థి సంఘాల నాయకులు అయితే అక్కడికి చేరుకొని ఆందోళన చేస్తున్న పరిస్థితి అయితే అక్కడ నెలకొంది. తెలుసుకుందాం. మనతో పాటు అక్కడ అందుబాటులో ఏఐఎస్ఎఫ్ నాయకులు సంతోష్ గారు మనతో పాటు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. సంతోష్ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సంతోష్ గారు నమస్తే. నమస్కారం అండి. చెప్పండి, అసలు యనుమల భవానీ రెడ్డికి సంబంధించి అసలు ఏం జరుగుతుంది, అసలు అక్కడ ఆందోళన ఏ విధంగా ఉంది? యాక్చువల్ గా విషయం ఏంటంటే సార్, ఇక్కడ మనకు వరంగల్ ఉమ్మడి జిల్లాలో హన్మకొండ జిల్లా కేంద్రంలో వైబ్రెంట్ అకాడమీ పేరుతో నడుస్తున్నటువంటి జూనియర్ కళాశాలలో విద్యార్థిని మృతురాలు భవానీ రెడ్డి నిన్న రాత్రి సూసైడ్ చేసుకొని చనిపోయిందని చెప్పేసి కేవలం ఇక్కడ పేరెంట్స్ కానీ, తర్వాత పోలీస్ వారికి కానీ, లోకల్లో ఎవరికి సమాచారం లేకుండా తీసుకొని ఎంజం కు తరలించడం జరిగింది. ఇది అత్యంత మేము ఖండించదగ్గ విషయము. ఎందుకనంటే అక్కడ యాక్చువల్ గా ఏంది, వచ్చిన తర్వాత అక్కడ సీన్ ఆఫ్ అఫెన్స్ పోలీస్ వారు కానీ, తర్వాత విద్యార్థిని తల్లిదండ్రులు కానీ ఏం చెప్తున్నారంటే, మా పాప ఆత్మహత్య చేసుకునేటువంటి మనస్తత్వం ఉన్నది కాదు, నెంబర్ 1. నెంబర్ 2, ఫ్యాన్ కురి వేసుకున్నది అని చెప్పేసి, లోపల గడివి పెట్టుకొని ఫ్యాన్ కురి వేసుకున్నది అని చెప్పేసి వీళ్ళు అంటున్నారు. కానీ మా పాప లెఫ్ట్ హ్యాండ్ పనిచేయదు, మా పాప లెఫ్ట్ హ్యాండ్ కు బలం అనేది ఉండదు, ఈ 2 చేతులు పైకి అనుకొని కొక్కానికి తాడు లేదా చున్నీ కట్టుకొని చేసుకున్నా అని చెప్పి చెప్తున్నారు. ఇది ఇట్లా జరగడానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా అవకాశం లేదని చెప్పి పేరెంట్ చాలా తీవ్రంగా బాధిస్తున్న సందర్భం ఉన్నది. ఏది ఏమైనా ఈ హన్మకొండ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి వైబ్రెంట్ అకాడమీ అనే దానికి ఎట్లాంటి ప్రభుత్వం అనుమతి లేదు. గతంలో ఈ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి అన్ని విద్యార్థి సంఘాలు, ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్ గారికి కావచ్చు, లేకపోతే ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి డిఐఓ గారి కావచ్చు, మేము పలుమార్లు వినతులు ఇవ్వడం జరిగింది. వినతులు ఇచ్చిన సందర్భంగా ఏ ఒక్కసారి కూడా ఇక్కడ లోకల్లో ఉన్నటువంటి డిఐఓ విద్యాశాఖ అధికారులు కావచ్చు, జిల్లా యంత్రాంగం కావచ్చు, ఇట్లాంటి కాలేజీలకు వెళ్ళడం కానీ, ఇన్స్పెక్షన్ చేయడం కానీ, మౌలిక సదుపాయాలు కానీ, లేకపోతే కాలేజీల వాతావరణం ఏ విధంగా ఉన్నదనేది విద్యాశాఖ అధికారులు ఏ ఒక్క రోజు కూడా దీన్ని పట్టించుకున్న పాపాన పోలేదని చెప్పేసి సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. దాంతో పాటు ఇక్కడ వాస్తవంగా మనం చూసుకుంటే వరంగల్ ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి కార్పొరేట్ కాలేజీలు ఏం చేస్తున్నాయంటే మొత్తం కేవలం ఒకటే ర్యాంకులు. వీళ్ళకి కావాల్సింది ర్యాంకులు. ఆ ర్యాంకుల పేరుతోటి విద్యార్థులను తీవ్రంగా మానసిక ఆవేదనకు గురి చేస్తున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. ఈ ఏదైతే యాజమాన్యాలు ఉన్నాయో ర్యాంకుల వేటలో పడి ర్యాంకుల కోసము విద్యార్థులను తీవ్రంగా ఇబ్బంది పెట్టిన తరుణంలోనే ఈ భవానీ రెడ్డి చనిపోయిందని చెప్పి మేము ఆరోపిస్తున్నాం. దాంతో పాటు మేము ఏం చెప్తున్నామనంటే, భవానీ రెడ్డి మృతికి ఈ వైబ్రెంట్ అకాడమీ కారణం కాదు, విద్యాశాఖ అధికారులు కూడా కారణం అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ రోజు మేము ఈ కళాశాల ముందట పేరెంట్స్ తల్లిదండ్రులతో కలుపుకొని మేము ఆందోళన కార్యక్రమం చేపట్టిన సందర్భంగా మా ఒత్తిడికి తరలేక చివరి వరకు డిఐఓ గారు రావడం జరిగింది. డిఐఓ గారు కాలేజీకి వచ్చి కాలేజీని ఇన్స్పెక్షన్ చేసి సాక్షాత్తు ఏసీపీ దేవేందర్ రెడ్డి గారు మరియు మీడియా సమక్షంలో, అవును విద్యార్థి సంఘాలు గతంలో రిప్రజెంటేషన్ ఇచ్చిండ్రు, ఈ కాలేజీకి నిజంగానే పర్మిషన్ లేదు, తర్వాత ఈ కాలేజీలో ఎట్లాంటి మౌలిక సదుపాయాలు లేవు అని చెప్పడం జరిగింది. మరి ఇన్ని రోజులు అంటే స్వయంగా డిఐఓ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఇది, దానికి లైవ్ లో ఇచ్చినటువంటి స్టేట్మెంట్. అంటే ఈ డిఐఓ ఏదైతే చర్యల వల్ల ఈ రోజు ఆ అమ్మాయి చనిపోయింది అంటే కేవలం వైబ్రెంట్ ఏదైతే అకాడమీ ఉందో ఈ అకాడమీతో పాటు విద్యాశాఖ అధికారుల పాత్ర కూడా కీలకంగా ఉన్నది. విద్యాశాఖ అధికారులు ఎవరైతే ఉన్నారో ఈ వరంగల్ ఉమ్మడి జిల్లాలో కేవలం మామూలు మత్తులోనే ఉంటున్నారు. కార్పొరేట్ యాజమాన్యాలు, తర్వాత విద్యాశాఖ అధికారులు ఒక అండర్స్టాండింగ్ ఫ్యాక్టర్ లో ముందుకెళ్తున్న సందర్భం ఉన్నది. దీని వల్ల పేద బడుగు బలహీన వర్గాలకు తీవ్రమైనటువంటి అన్యాయం ఉన్నది. ఈ కార్పొరేట్ కాలేజీలలో ఎట్లాంటి మౌలిక సదుపాయాలు కానీ, తర్వాత నాణ్యమైన ఫ్యాకల్టీ కానీ ఉన్నటువంటి సందర్భాలు లేవు. అత్యంత దుర్మార్గమైనటువంటి పరిస్థితులు. గతంలో విద్యార్థి సంఘాలు ఎన్ని సందర్భాల్లో రిప్రజెంటేషన్ ఇచ్చినా కూడా అవి కేవలం
చెత్త పుట్టలో పడేశారు తప్ప ఒక్క రిప్రజెంటేషన్ వీళ్ళు వచ్చేసిన సందర్భం లేదు. ఇటీవల కాలంలో 2023 నుంచి 2024 అకాడమిక్ ఇయర్ లో చూసుకుంటే 3 సంఘటనలు జరిగినాయి. 3 కాలేజీల్లో 3 విద్యార్థులు చనిపోయిండు. ఈ విద్యార్థులు చనిపోయినప్పుడు వెంటనే ఆ కాలేజీ కార్పొరేట్ యాజమాన్యాలు వచ్చి తల్లిదండ్రులకు ఎన్నో కొన్ని డబ్బులు ఇచ్చి అది చేసుకొని సెటిల్మెంట్ చేసుకొని పంపించే పరిస్థితి చేస్తున్నారు తప్ప మరి భవిష్యత్తులో ఇట్లాంటి సంఘటన ఎక్కడ జరగకుండా దానికి ఏ రకమైనటువంటి మనం చర్యలు తీసుకుంటే బాగుంటది అని చెప్పేసి వాళ్ళు అసలు ఆ కాలేజీల్లో ప్రీవియస్ లో మౌలిక సదుపాయాలు కావచ్చు, లేకపోతే విద్యార్థులను ఒత్తిడి పెట్టకుండా వాళ్ళకు చక్కగా విద్యను అందించేటువంటి నేపథ్యం ఈ కార్పొరేట్ కాలేజీలకు లేదు. కాబట్టి ఇప్పుడు మేము ప్రధానంగా ఏం డిమాండ్ చేస్తున్నాం అంటే, మేము ఈ భవానీ రెడ్డి ఈ మృతికి కారకులైన వైబ్రెంట్ అకాడమీ ఏదైతే ఉందో అకాడమీ చైర్మన్ రాజేందర్ రెడ్డి గారిని వెంటనే వారిపైన క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. క్రిమినల్ కేసులు నమోదు చేసి రాజేందర్ రెడ్డి గారిని వెంటనే రిమాండ్ తరలించి అరెస్ట్ చేయాలని చెప్పి ప్రధానమైన డిమాండ్. రెండో డిమాండ్, ఈ వైబ్రెంట్ అకాడమీ యాక్చువల్ గా జూనియర్ కళాశాలను నడవాలి, కానీ ఈ ట్రెండ్ కొత్తగా వచ్చేసింది. వరంగల్ ఉమ్మడి జిల్లాలో కొత్తగా వచ్చేసింది. అకాడమీ అని చెప్పి పెట్టుకుంటున్నారు. అకాడమీ అని పెట్టుకోవడానికి అసలు నామ్స్ లేవు, గవర్నమెంట్ ప్రొసీడింగ్స్ లేవు, ఏవి లేవు. అకాడమీ అని పెట్టుకొని జూనియర్ కాలేజీ నడుస్తున్నటువంటి సందర్భం ఉన్నది. దీనికి మన డిఐఓని అడిగితే సాక్షాత్తు డిఐఓనే నాకు సంబంధం లేదు, నాకు తెలియదు అని చెప్పి ఆయన వత్తాసు పడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఈ అకాడమీలు దాదాపు 20 నుంచి 30 అకాడమీలు ఈ హన్మకొండలో ఉన్నాయి. వీళ్ళు కేవలము విద్యా వ్యాపారీకరణ, లాభార్జన ధ్యేయంగా ఎట్లాంటి ప్రభుత్వ నియమ నిబంధనలను పట్టించుకోకుండా ఇక్కడ యథేచ్ఛగా వీళ్ళ విద్యా వ్యాపారాన్ని 3 పువ్వులు 6 కాయలుగా నడుపుకుంటున్న సందర్భం ఉన్నది. ఇది భవిష్యత్తులో ప్రమాదం, విద్యార్థులకు ప్రమాదము, ఇది విద్యార్థులకు ప్రమాదము, విద్యా ప్రమాణాలకు ప్రమాదము, భవిష్యత్ తరాలకు పెద్ద ఎత్తున దెబ్బతినేటువంటి సందర్భం ఉన్నది. బడుగు బలహీన వర్గాలకు దీనివల్ల విద్య అందరి ద్రాక్షలాగా మారిపోయేటువంటి ప్రమాదం ఉన్నది. కాబట్టి వెంటనే రేపు పొద్దుగాల దీని మీద ఒక కమిటీ వేసి ఈ అనుమతి లేని జూనియర్ కళాశాలలు ఏవైతే ఉన్నాయో అకాడమీ పేర్లతో నడుస్తున్న వాటిని తనిఖీలు నిర్వహించి వెంటనే అనుమతి లేని జూనియర్ కళాశాలను సీజ్ చేయాలి. తర్వాత పుత్రాలు భవానీ రెడ్డికి 50 లక్షల ఎక్స్గ్రేషియా ఈ అకాడమీ వైబ్రెంట్ అకాడమీ ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం సార్. నా పేరు భాషమైన సంతోష్. అయితే భవానీ రెడ్డి సంబంధించి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకి తెలియకుండానే ఎంజిఎం మార్చరికి తరలిచ్చారని చెప్పేసి చెప్తున్నారు, నిజమేనా? అవును 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 ఇది ఎస్ సార్, వాస్తవము. యాక్చువల్ గా ఏంటంటే ఇది అర్ధరాత్రి జరిగినటువంటి సందర్భము. దీనిలో పేరెంట్స్ కి ఎట్లాంటి సందర్భం లేదు. ఇది నేను చెప్పే మాట కాదు, సాక్షాత్తు అక్కడ పేరెంట్స్ అందరి ముంగట ఓపెన్ గా మాట్లాడిన సందర్భం. ఆ పేరెంట్స్ వాళ్లకు మొన్ననే హోంసిక్ విద్యార్థులకు హాలిడేస్ ఇచ్చిండు. అమ్మాయి ఇంటికి వెళ్ళిన తర్వాతనే ఆమె మోడీగా ఉండి మరి ఆ గదిలోకి వెళ్ళి తలుపు పెట్టుకొని ఫ్యాన్ కురేసుకున్నదని చెప్పేసి విద్యార్థులు చెప్పిన సందర్భం. ఈ సందర్భంలో మరి ఆమె ఉరేసుకొని చనిపోయింది కావచ్చు. దానికి ఆ సందర్భంలో తల్లిదండ్రులు అక్కడికి రావాలి, తల్లిదండ్రులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. తల్లిదండ్రులకు ఏం చెప్పిందంటే, మీ అమ్మాయికి కడుపు నొప్పి లేస్తుంది, మీరు తొందరగా బయలుదేరండి, మీరు అర్జెంట్ గా రండి, మీ అమ్మాయికి ఆరోగ్యం బాగలేదని చెప్పేసి తల్లిదండ్రులకు చెప్పినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆ తల్లిదండ్రులు ఏమనుకున్నారంటే, మా అమ్మాయికి ఈ వాతావరణం బాగలేదు కదా, సీజనల్ వర్షాకాలం కదా, సీజనల్ వ్యాధులు వస్తాయి కదా, ఏదైనా డెంగ్యూ మలేరియా ఏదైనా ప్రాబ్లం అటాక్ అయినట్టున్నది, మేము పోయి చూపించుకుంటాం అని చెప్పేసి వీళ్ళు అనుకున్న సందర్భంలోనే వాళ్ళు మళ్ళా తర్వాత వాళ్ళ తల్లి గాని తండ్రి గాని రిటర్న్ గా ఫోన్ చేస్తే వీళ్ళు యాజమాన్యాలు లిఫ్ట్ చేయలేని పరిస్థితి, మొత్తం స్విచ్ ఆఫ్ చేసుకుని అందుబాటులోకి రాలేని పరిస్థితి. ఇప్పుడు కూడా మొత్తము యాజమాన్యం అక్కడ కనీసం యాజమాన్యం వైపు నుంచి కానీ తర్వాత ఏ ఒక్కరు కూడా అక్కడ అందుబాటులో ఉన్న పరిస్థితులు లేవు. ఇది అత్యంత దుర్మార్గం. ఇట్లాంటి ట్రెండ్ కొనసాగితే రేపు పొద్దున భవిష్యత్తులో ఒక విద్యార్థిని కావాలని ఏదో ఒక ఉద్దేశంతో లేకపోతే ఏదైనా గ్యాంగిల్లా చంపేసి ఆమె బిల్డింగ్ మీద దునికి చనిపోయిందనో లేకపోతే ఇంకేమన్నా జరిగి చనిపోయిందనో అని ఇట్లా చెప్పుకునేటువంటి సందర్భాలు ఉంటాయి. ఈ ట్రెండ్ ను ఎట్టి పరిస్థితుల కొనసాగించాల్సిన అవసరం లేదు. దీన్ని ఈ ఇష్యూలో కఠినమైన చర్యలు తీసుకుంటే తప్ప భవిష్యత్తులో ఇట్లాంటి సంఘటనలు జరుపుకుంటుంటాయని చెప్పేసి నేను మాట్లాడుతున్నాను. అయితే ప్రధానంగా చూసుకుంటే మాత్రం ఇటు విద్యార్థిని ఆత్మహత్యకి సంబంధించి అనేక ఆరోపణలు ఉన్నాయంటూ కూడా ఇటు కుటుంబ సభ్యులు కావచ్చు, లేకపోతే విద్యార్థి సంఘాల నాయకులు కూడా కావచ్చు, వీళ్ళందరూ కూడా చెప్తున్న పరిస్థితి ఇక్కడ నెలకొంది. ఇది ఇక్కడ పరిస్థితి. ఓటు స్టూడియో.